ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ముందుగా విశ్వం అనంత రూపో ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం దివ్య దేశాల గురించి తెలుసుకుందాం. దివ్య దేశం లేదా వైష్ణవ దివ్య దేశాలు అని అంటారు. ఇవి వైష్ణవులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు 108 ఉన్నాయి. 12 మంది ఆళ్వార్లు తమ రచనలైన పాశురముల్లో ఈ విష్ణు రూపాలను కొలిచారు. 4000 తమిళ శ్లోకాల సమాహారమైన 'నాలాయర్ దివ్య ప్రబంధం'లో 12 మంది ఆళ్వార్లచే దివ్య దేశాలు ప్రేమతో మంగళాశాసనములు చేయబడ్డాయి. తమిళంలో నాలాయర్ అనగా 4000. నారాయణ్ణి, అతని అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వార్లు పెక్కు దేవాలయాల్లో గానం చేశారు. అలా గానం చేయబడిన ప్రాంతాలను దివ్య దేశములు అని అంటారు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో దివ్య ప్రబంధాన్ని వేదాలతో సమానంగా పరిగణిస్తారు. అందుకని దీనిని ద్రావిడ వేదం అని అన్నారు. శ్రీరంగం మొదలైన ఎన్నో దేవాలయాల్లో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్ని ఉచ్చరించడం భగవత్ సేవలో ఒక ముఖ్యమైన భాగం. 4000 పాసురాల్లో 1100 పైచిలుకు పాసురాలు నమ్మాళ్వార్ గారు రచించారు. వీటిని తిరువాయ్మొళి అని కూడా పిలుస్తారు. తిరువాయ్మొళి అనగా పవిత్రమైన నోటి నుండి వెలువడే మాటలు అని అర్థం. ఈ 108 దివ్య దేశాల్లో 105 దివ్య దేశాలు భారతదేశంలో విస్తరించి ఉన్నాయి. ఒకటి నేపాల్‌లో, మిగతా 2 దివ్య తిరుపతులు భూమి వెలుపల వైకుంఠంలో ఉన్నాయని నమ్ముతారు. ఈ 105 దివ్య దేశాలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 84 దివ్య దేశాలు, కేరళ రాష్ట్రంలో 11 దివ్య దేశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 దివ్య దేశాలు, గుజరాత్ రాష్ట్రంలో 1 దివ్య దేశం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 4 దివ్య దేశాలు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 3 దివ్య దేశాలు విస్తరించి ఉన్నాయి. ముక్తినాథ్ శాలిగ్రామం నేపాల్‌లోని ఏకైక దివ్య దేశం. థాంక్స్ ఫర్ వాచింగ్. శ్రీమతే రామానుజాయ నమః.